ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అయితే టెలివిజన్ లెసన్ గురించి. డిగ్రీ థర్డ్ ఇయర్ 6th సెమ్లో అయితే చెప్పారు. ఇది రాసింది ఎవరంటే రోల్డ్ దాల్. మస్తు రాశారు ఈ టెలివిజన్ గురించి అయితే. సో ఇదేంటంటే టెలివిజన్ వల్ల యంగ్ మైండ్స్లో ఎంత నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది ఏంటంటే చెప్పారు ఇక్కడ. సో తను ఏం చెప్పాడంటే మనకు ఒక చిల్డ్రన్స్ కనే ఒక అడ్వైస్ అయితే ఇస్తున్నారు, బుక్స్ చదువుకోండి టెలివిజన్ చూసే బదులు అని చెప్పేసి ఒక మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఏంటంటే చిల్డ్రన్ని దూరంగా ఉంచండి టెలివిజన్ సెట్ నుంచి. అండ్ ఆల్సో ఏంటంటే తను ఒక పదంతో మెన్షన్ చేశాడు, ఈడియట్ బాక్స్ అనే పదంతో ఈ టెలివిజన్ అయితే పిలిచాడు, ఈడియట్ బాక్స్ అని చెప్పేసి. ఇంకేంటంటే పిల్లలు కూడా ఎవరైనా కానీ అట్లనే కూర్చొని అట్లనే స్టేరింగ్గా టెలివిజన్ చూస్తూ ఉంటారు. ఎవ్రీ హోమ్లో మనం చూస్తూనే ఉంటాం ఆల్మోస్ట్. సో ఎంత ఒబెస్డ్గా చూస్తారంటే అట్లనే వెరీ ఇంట్రెస్టింగ్గా చూస్తారు, ఒక ఆక్వర్డ్ పోజ్లో కూర్చొని ప్రశాంతంగా అట్లనే ఇంట్రెస్టింగ్గా పాటలు. వాళ్ళ ఐస్ అంతా డీప్గా ఫోకస్ అయిపోయి ఉంటుంది అక్కడ అనమాట. సో వాళ్ళు ఈవెన్ వాళ్ళ కళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు, ఏమవుతుందో, నాకు కన్ను నొప్పి వస్తుందా, ఏముండదు, ఐబాల్స్ బయటకు వచ్చినా కానీ నాకు సంబంధం లేదన్నట్టే ఎంత టైర్డ్ అయినా వాచింగ్ టీవీ చూస్తూనే ఉంటారనమాట వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు అలానే ఒక పొజిషన్లో కూర్చొని ఉంటారు. ఈవెన్ ఏంటంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం అని చెప్పి, ఎక్సర్సైజ్ చేయడం అనేది, స్పోర్ట్స్ చేయడం, ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఏది జరగదు అనమాట. ఏంటంటే అలా చేయకపోయేసరికి వాళ్ళ యొక్క ఫిజికల్ ఎబిలిటీ అనేది, ఒక గ్రోత్ అనేది పెరగదనమాట. వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే ఒక డంప్ యార్డ్ లాగా తయారైపోద్ది, ఒక డంప్లా తయారైపోద్ది, బ్రెయిన్ డంప్ లాగా. సో ఇంకేం చెప్పాడంటే టెలివిజన్ అనేది ఎలా అంటే ఇప్పుడు చిల్డ్రన్, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఏమవుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే టైంలో వీళ్ళు టీవీ చూస్తూ ఉండే టైంలో వీళ్ళైతే డిస్టర్బ్ చేయరు కదా. సో వాళ్ళు అక్కడ కూర్చుంటారు. బట్ పేరెంట్స్ వాటిని అర్థం చేసుకోవాలి, ఎంత డిసడ్వాంటేజెస్ ఉంది, ఎన్ని ఎఫెక్ట్స్, ఎంత వేస్ట్ అయిన ఎఫెక్ట్స్ ఉన్నాయి టీవీ చూడడం వల్ల అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించాలని చెప్పి పేరెంట్స్కి చెప్పారు. ఇంకేంటంటే మనం ఎక్కువగా టెలివిజన్ చూసే కొద్దీ మన మైండ్లో చెత్త ఆలోచనలైనా పిచ్చి మొత్తం ఇట్లా క్లాగ్ అయిపోద్ది అనమాట మన మైండ్ అనేది. సో ఇంకేంటంటే మన యొక్క ఎబిలిటీ అయినా, క్రియేటివిటీ అయినా, ఇమాజినేషన్ అయినా, ఇవన్నీ ఏంటంటే డిస్ట్రాయ్ అయిపోద్ది. స్లోగా మనం ఆలోచించడం అనేది మానేస్తాం, ఇంకా అట్లా అయిపోతుంది. ఇంకేమంటే మనం ఏంటంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని పేరెంట్స్ ఆలోచిస్తారు. కానీ పేరెంట్స్కి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, అంటే అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇలా డెవలప్ అవ్వట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు చైల్డ్ అనేది ఒక వాళ్ళకైతే అర్థం కావట్లా. మా పని అయిపోతుందిగా, హ్యాపీగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఉన్నారు అనే ఆలోచనలో ఉన్నారు పేరెంట్స్ అయితే. సో అలా ఉండొద్దు. మీ చిన్నప్పుడు ఎలా ఉన్నారు మీరు అంటే, మీరు బుక్స్ చదువుకోవడం కానీ, మంచిగా మీ ఓల్డ్ టైమ్స్ ఎలా గడిపారు అనేది గుర్తు తెచ్చుకోండి. ద చిల్డ్రన్ ఏంటంటే మీరు ఎలా ఎంటర్టైన్ చేసుకునే వాళ్ళు, మిమ్మల్ని మీరు ఎలాంటి మంచి బుక్స్ చదువుకొని ఎలా నేర్చుకున్నారు అనేది గుర్తు తెచ్చుకోండి అని చెప్పి పేరెంట్స్కి కూడా చెప్తున్నారు ఇతను. సో ఇంకేంటంటే చిల్డ్రన్ అనేవాళ్ళు ఏంటంటే రైమ్స్ చదువుకోవడంలో అయినా, స్టోరీ బుక్స్ చదువుకోవడంలో అయినా, సో ఇంకా అట్లా చదువుకోండి. ఇంకేంటంటే అంతకుముందు ఏంటంటే ఇప్పుడు ప్రతి షెల్ఫ్లో మన బెడ్రూమ్లో అయినా ఎక్కడైనా కానీ మనకి ఎన్నెన్నో బుక్స్ ఉండేవి కదా, బుక్ షెల్ఫ్స్లో అయినా ఎక్కడైనా కానీ. సో అలానే పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ యొక్క టెలివిజన్ తీసేసి ఈ బుక్ షెల్ఫ్స్ లాగా పెట్టండి పిల్లలకి. ఎన్నో మంచి యాక్షన్స్ బుక్స్ ఉన్నాయి, ఎన్నో రీడింగ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయి. లైక్ ఎట్లాంటివి అంటే డ్రాగన్, స్మగ్లర్స్, జిప్సీస్ అని అలాంటి మంచి బుక్స్ ఉన్నాయి. పిల్లలకి అవి ఇవ్వండి, నేర్చుకుంటారు, మీరైతే దూరంగా పెట్టండి అని చెప్పి అంటారు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు. తర్వాతకి వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు, ఎంత మంచిగా అయిందో ఇగ్నోర్ చేయడం వల్ల టెలివిజన్ అనేది అని చెప్పి వాళ్ళు రియలైజ్ అవుతారు. మీరు బుక్స్ తీసుకెళ్ళడం వల్ల, వాళ్ళకి బుక్స్ గురించి చెప్పడం వల్ల ఇలా అని చెప్పేసి ఒక టెలివిజన్ చాప్టర్లో అయితే ఇతను ఇలా పేరెంట్స్కి అండ్ టెలివిజన్ యొక్క అడ్వాంటేజెస్ ఏం చెప్పలేదు కానీ డిసడ్వాంటేజెస్ గురించి చెప్పారనమాట. సో ఇదైతే మ్యాటర్.